రైట్. అది సీతారాం గారి ఎప్పటి నుంచో వ్యాఖ్యలతో వస్తున్నటువంటి మీరు సంస్థలు దీన్ని ఎవరు కైలాష్ గారు చెప్పండి. మీరు ఏకీభవిస్తారా సీతారాం గారి మాట్లాడినటువంటివి? రైట్, మళ్ళీ మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రీనివాస్ గారు, మీ పార్టీ ఎలా చూస్తోంది మొత్తం దీన్నంతా? చనిపోయిన కుటుంబ సభ్యుల జరిగిన సంఘటన చాలా బాధాకరం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గతంలోనే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా పార్టీ పెద్దలు కూడా అందరూ కూడా దాన్ని ఖండించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాని తగ్గట్టు ఏర్పాట్లు చేయరుగా మేడం. ఎందుకంటే బెనిఫిట్ షోల వల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. ప్రభుత్వం ట్యాక్స్ కలెక్ట్ చేసే సందర్భంలో అన్ని రకాలుగా వాడికి భద్రతాపరమైన ఏర్పాట్లు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంటుంది. వాళ్ళు సంధ్యా థియేటర్ యాజమాన్యం వాళ్ళు ఒకదికు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టుకుంటూనే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కు రిక్వెస్ట్ చేశారు, సరే మాకు బందోబస్తు ఇవ్వండి, మా ఇండస్ట్రీ వాళ్ళు వస్తున్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ప్రముఖులు వస్తున్నారు, హీరోలు వస్తున్నారు, నిర్మాతలు వస్తున్నారు, మిగతా ప్రొడక్షన్స్ వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి మాకు భద్రత ఇవ్వాలని చెప్పి వాళ్ళు లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు దాన్ని ఒప్పుకున్నారు. సోషల్ మీడియా కూడా సంధ్యా థియేటర్ వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది, మనం అందరం చూసినాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు హౌస్లో మాట్లాడుతూ ఉన్నారు, మేము ఇవ్వలేమని చెప్పి రిటర్న్ ఇచ్చినామని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు చూపించలేదు. గతంలో కూడా ఎవరు కూడా పోలీస్ అధికారులు కూడా మేము దాన్ని రిజెక్ట్ చేసినామనే కాపీని కానీ రిజెక్ట్ చేసినామని చెప్పి సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా మనం పేపర్లో చూడలేదు, ఈవెన్ సోషల్ మీడియా కూడా ఎక్కడ మనకు ఆ కాపీలు కూడా కనిపించలేదు. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు కల్పించుకొని అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఒక ప్రశ్న అనిపించుకొని దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చినట్టుగా ఇలా చాలా విషయాలు చాలాసేపు మాట్లాడింది. అనవసరమైన సిద్ధంలో పెద్దలు సీతారాం నాయక్ గారు సార్ అన్నట్టు కూడా ఇవాళ అనవసరమైన దాని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. అది అవసరం లేని సబ్జెక్ట్ అది. ఇవాళ ఎవరైతే చనిపోయిన కుటుంబానికి ఎవరైనా సంతాపం తెలిపాల్సిందే, వాళ్ళకు ప్రభుత్వ పరంగా మీరు ప్రకటించారు, చాలా సంతోషం, మేము దాన్ని వెల్కమ్ చేస్తూ ఉన్నాం. కానీ ఆ రకంగా వాళ్ళకి ఇంకైనా బెనిఫిట్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ ప్రత్యేకంగా మీ ఎవరైనా ప్రత్యేక చట్టాలు పెట్టండి, హీరోలకు చట్టం వేరే చట్టం చేయి. ఇవాళ ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది, పోలీస్ యంత్రాంగం ఇలా హోమ్ డిపార్ట్మెంట్ శాఖ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నది. ఓ నిర్ణయం తీసుకోండి, రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టండి. ఎందుకు పెట్టలేకపోయాను? ఎందుకు ఊకదంపుడు ఉపన్యాసాలు? ఎవరో ఎవరో మైలేజ్ కొట్టుకుంటారు ఇవాళ ముఖ్యమంత్రి గారు తాపత్రయపడ్డట్టుగా చాలా స్పష్టంగా ఇవాళ కనిపిస్తుంది. వీళ్ళ ఉద్దేశం అంతా ఏంటంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఫిల్మ్ ఇండస్ట్రీ మినిస్టర్ అయ్యారు, వచ్చినాక వారిని ఎవరు కలవలేదు, బోక్ ఇవ్వలేదు, ప్రముఖులు ఒక ఆవేదనతో ఇవాళ ప్రభుత్వం అంతా అదే మనసులో పెట్టుకుని వ్యవహరిస్తడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అల్లు అర్జున్ గారికి ఒక సినిమా మీట్ల ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయినట్టున్నాడు, కొందరు ఓసారి సడన్గా కూడా పేరు గుర్తురావు. అట్లా ఆ రకంగా మర్చిపోతే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళ ఈ ప్రభుత్వం తన మీద వ్యక్తిగతంగా తీసుకున్నట్టుగా. ఇప్పుడు జరిగిన సంఘటన బాధాకరం, ఎందుకంటే పోలీస్ యంత్రాంగం పేరు మర్చిపోవడం వల్ల ఈ రకంగా గ్రడ్జ్ తీర్చుకుంటున్నారు అనే దానికి కాంగ్రెస్ నేతలు ఇదివరకు కూడా సమాధానం చెప్పారు. అలాంటిది ఏది లేదు, సీఎం స్థాయి వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఒక పేరు మర్చిపోవడంతోనే దానిపైన ఇంత పగబట్టి ఇలాంటివి చేస్తారా? దానికి మినిమం కామన్ సెన్స్ వాడండి అని చెప్తున్నారు వాళ్ళు. మేడం, ఇప్పుడు ఆయన సినిమా హీరో, ఇవాళ అల్లు అర్జున్ గారికి ఎంత క్రేజ్ ఉన్నదో మీకు తెలుసు. అంటే మనకు నచ్చినా నచ్చకున్నా, నేను కూడా సినిమాను సరే ఎక్కువ చూడం మేడం, నచ్చినా నచ్చకున్నా వాళ్ళకు ఉండే పాపులారిటీ సమాజంలో సొసైటీలో వాళ్ళకి ఆ పాపులారిటీ ఉంటుంది. దాని తగ్గట్టుగా భద్రతాపరమైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంటుంది. ఆయన మామూలు వ్యక్తి కూడా కాదు కదా, ప్రభుత్వం వాళ్ళు తీసే సినిమా వల్ల ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ వస్తుంది, ఇవాళ దానివల్ల ఎంతోమంది ఉద్యోగులు కూడా జీతాలు వస్తున్నాయి. ఇవన్నీ అన్ని వర్గాల ప్రజలు కలిస్తేనే ప్రభుత్వం రన్ అవుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం గారు గుర్తుంచుకోవాలి. అలాంటి వారికి భద్రత ఏర్పాటు చేస్తే తప్పేమున్నదండి? ఆయన సినిమా హీరో వచ్చిపోయేంత వరకు కూడా ఒక భద్రత ఏర్పాటు చేయలేరా? లక్షల సభలకు భద్రతను ఏర్పాటు చేసిన వాళ్ళు కనీసం ఒక 5-6 వేల మంది కూడా భద్రతను ఏర్పాటు చేయలేదు కదా, ఈ ప్రభుత్వం చేయలేకపోతుందా? రైట్ అండి, ఓకే. ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వం భద్రత కల్పించకపోవడం వల్లనే ఇవాళ వాళ్ళు సినిమాకి వచ్చిన వాళ్ళు ఇవాళ చనిపోయారు. ముఖ్యమంత్రి గారు దానికి క్షమాపణ చెప్పాలి. ఇవాళ ఏదో పెద్ద ఉపన్యాసం ఇచ్చి రాష్ట్ర ప్రజల అభిమానం కూడబలుకున్నట్టుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏ విషయంలో మీకు రేవంత్ గారు సారీ చెప్పాలంటున్నారు? మా కాదండి, చనిపోయిన కుటుంబ సభ్యులకు ఇవాళ ఆయన హోమ్ మినిస్టర్ తన దగ్గరనే ఉన్నది, వాళ్ళు భద్రత కల్పించాలిగా మేడం. ఓకే.